నంద్యాల పట్టణంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ జలధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. పట్టణంలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కేసీ కాలువలో పూడికతీత పరిశుభ్రత కార్యక్రమాల్లో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని అనేక కాలువలు పూడికతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా గురవుతోందని తెలిపారు. భవిష్యత్తులో కాలువల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు ప్రతి ముఖ్య కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నీటి వనరులను కలుషితం చేసే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. ఈ శుభ్రత కార్యక్రమాల్లో వారు ప్రజాప్రతినిధులు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషణ, ఇరిగేషన్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెత్త వాళ్ళకి 5,000 రూపీస్ పెనాల్టీ అని వేసామనుకోండి, రారు, వెయ్యరు ఎవరు. సో ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్, స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అన్నది ఉంటే గానీ బాగుపడుతుంది. ఇప్పుడు దీనిపైన ఈవినింగ్ రివ్యూ తీసుకుంటాను. ఇలా ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఈ 60 days లో ఒక యాక్షన్ ప్లాన్ అన్నది వేస్తాం. నేను స్పెషల్ ఆఫీసర్. ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్లో ఎన్ని కెనాల్స్ వెళ్తూ ఉన్నాయి, అలాగే చాలా పూడుకుపోయి ఉన్నాయి, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ లేదు, చాలా కంప చెట్లు, బుషెస్, షాప్స్ అన్నీ వచ్చేసాయి. మన నంద్యాల పట్టణ వాస్తవ్యులు కూడా ఇది వాటర్ బాడీ మనం కాపాడుకోవాలి అన్న ఆలోచన లేకుండా చెత్త చెదారాలు అన్ని కూడా ఇందులో డంప్ చేసేస్తూ ఉన్నారు. వీటికి ఈరోజు ఈవినింగ్ ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ డ్రైన్స్ ఏమేమి మన నంద్యాల పట్టణం గుండా వెళ్తున్నాయో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ ప్రక్రియను మొదలు పెడతాము. ప్రతి డ్రైన్ దగ్గర కూడా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేస్తాము. ఎవరన్నా డ్రైన్స్ లో కానీ చెత్త వేస్తే వారిపైన పెనాల్టీతో పాటు కఠినమైన చర్యలు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏ వాటర్ బాడీని కూడా చెత్తా చెదారం వేసి కలుషితం చేయకూడదు. ఆ వాటర్ అనేది మనకి ప్రజెంట్ చాలా అవసరం, అది మనకే అవసరం, భావితరాల వరకు అందివ్వాలి. కాబట్టి వాటర్ బాడీస్ పొల్యూషన్ చేసిన వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా తెలియజేస్తూ ఉన్నాను. మీరు స్వయంగా భాగస్వాములయ్యి ఈ కెనాల్స్ బాగు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి వార్డు పెద్దలు, ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలం. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి ముందుకు వస్తారు. నంద్యాల పట్టణంలో వాటర్ బాడీస్ అండ్ వాటర్ కెనాల్స్ క్లియరెన్స్ కని నేను నంద్యాల పట్టణ స్పెషల్ ఆఫీసర్గా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.